శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూలై 2026 నుండి 31 జూలై 2026 ఈ నెల్లాళ్ళు కూడా జ్యేష్ఠ మాసము మనకి 15 రోజులు ఉంటుంది, ఆషాఢం, ఈ రెండు కూడా మనకి జూలైలో వస్తున్నాయి. సో ఈ 31 తారీఖు నెల్లాళ్ళు కూడా 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు మార్పుల వలన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీ వాడ్రే వాదినారాయణ శర్మ, డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ, మర్చిపోతూ ఉంటానండి. ఇప్పుడు మనం మాది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం తులారాశి వారికి ఆర్థికంగా నిలదొక్కుంటారండి. మీరు సెకండ్ హౌస్ చూసుకోవడము, గురుడు చూడడం వలన మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. కుటుంబంలో వృద్ధి ఉంటుంది, కుటుంబంలో మీ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. బంధువులు అంటే మీరు ఇష్టపడుతూ ఉంటారు బ్రహ్మాండంగా. అంతేకాకుండా చదువులో ఆటంకాలు లేకుండా ధనప్రాప్తి కలుగుతూ విదేశాలకు వెళ్తూ ముఖ్యంగా డబ్బు సంపాదించుకుంటూ, ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే మీరు భూములు కానీ వాహనాలు కానీ ఇళ్ళు కానీ అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కుంటారు. మ్యూజిక్ అంటే పిచ్చండి, మీకు బాగా ఇష్టం, మ్యూజిక్ రంగంలో బాగా రాణిస్తారు. అలాగే రైతులు బ్రహ్మాండంగా ఉంటారు, వాళ్ళ రైతు సోదరుగా ఎక్సలెంట్. మీరు కంఫర్టబుల్నెస్ ఎక్కువగా ఉంటుంది. రాహు ప్రభావం వలన సంతాన విషయంలో చెందిన ప్రాబ్లమ్స్ వస్తాయండి. సంతానం ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. 5, 7, 12 స్థానాల్లో మంచివాడు కాదు రాహు, మంచి యోగాలు ఇవ్వలేడు. సర్పదోషం ఉంటుంది అనుకుంటాం కదా, చిన్నపిల్లలకి మీ పిల్లలకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. శని వలన అనారోగ్య సమస్యలు ఉంటాయి, వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉన్నాయి, గురుదృష్టి వస్తుంది కాబట్టి. అలాగే గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా మీరు వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ రాశి వారికి అష్టమ స్థానం కుజుడు కూడా అంత అద్భుతంగా ఏం లేడు. మీరు అంటే సప్తమాధిపతి అష్టమాలు ఉన్నాడంటే మీరు భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పడ్డము, వ్యాపార మూలంగా ఇబ్బంది పడ్డము, కొద్దిగా మీకు అనారోగ్య సమస్యలు రావడము, ప్లస్ యాక్సిడెంట్స్ జరగడానికి కూడా అవకాశం ఉంది. శని దృష్టి కుజుడికి ఉంది కాబట్టి అష్టమ స్థానంలో అయ్యాడు కాబట్టి మీకు ఒంటి మీద బ్లడ్ కనిపిస్తుంది. అది ఖచ్చితంగా అందరికీ ఉంటుందని కాదు, కానీ మీకు కనిపించడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా భాగ్యస్థానం పర్ఫెక్ట్గా బాగుందండి, భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది, రఘుబుద్ధులు బాగున్నారు. సో భాగ్యం వృద్ధి అవుతుందంటే మీరు విదేశాలకు వెళ్ళడము, ఉన్నతమైన విద్య రాణించడము, ఆడిటర్స్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవడము, మీ వ్యాపార అభివృద్ధి, మీ చదువులో ఆటంకాలు లేకుండా విదేశాల్లో బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. ఏదైనా దశమ స్థానంలో గురుడు 4 గ్రహాలు ఉన్నాయంటే, అంటే బుధ, గురు, శుక్ర, రాహువులు, శుక్ర, గురు, రవిలు, అంటే భూములు కొనుక్కుంటారు. గురుడు ఏ విషయమైనా సరే డెప్త్గా వెళ్ళదే మీరు నమ్మరు, అంటే పూర్తిగా అధ్యయనం చేసి తీరుతూ ఉంటారు. అంతేకాకుండా మీరు ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులుగా మీరు ఉంటారు. ప్రజా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. మీకు ఏదో గొప్ప నైపుణ్యం ఉండి వాటిలో మీరు విజయం సాధిస్తారు. సాధారణంగా బతకడం కంటే ఉన్నతంగా రాణించాలనే తపన మీకు ఉంటుంది. 10 మందిని ఆకర్షించగల వ్యక్తులుగా మీరు ఉంటారు అనడంలో సందేహం లేదు. గురు బుధుల వలన ఆ శుభలక్షణాలు, గురువు బుధుల యొక్క శుభలక్షణాలు మీ మీద ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగా మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. చక్రకేతుల కాంబినేషన్ మంచిది కాదు. లాభంలో కేతు అద్భుతమైన వాడు, లగ్నాధిపతిగా మీరు రాష్ట్రాధిపతిగా బాగున్నాడు కాబట్టి, లాభంలో ఉన్నాడు కాబట్టి ధనప్రాప్తి కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి మంచి ఆదాయ వనరులు పెరుగుతాయి. నేను మీ డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. ఖచ్చితంగా మనం రిజల్ట్స్ వచ్చేట్టుగా చేయొచ్చు. మీ కాల్స్ నేనే లిఫ్ట్ చేస్తూ ఉంటాను, లేదా మీరు వాట్సాప్ మెసేజ్లు పెడుతూ ఉండండి. ఎందుకంటే నేను షూట్స్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను. వేరే వాళ్ళు ఎవరో కూడా మన దగ్గర ఏం పని చేయరు, ఉండరు. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలని చెప్పి నా ఉద్దేశము. మీరు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా వినొచ్చు కాబట్టి, ఒకవేళ కొన్ని సందర్భాల్లో మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు, అంత ప్రాబ్లం లేదు. సో అందరూ కూడా మీకు మీరే కాదండి, మీ చుట్టాలు ఎవరన్నా, మీ తెలిసిన వాళ్ళన్నా
జాతకాలు కూడా చెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అటు కాస్ట్ అకౌంటెంట్ గాను, ఇటు అస్ట్రాలజర్ గాను ఉన్నాను నేను. నిన్నింటిలోనూ కూడా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పైన ఉంది. 34 సంవత్సరాలు అకౌంట్స్లోను, 36 సంవత్సరాలు దీంట్లోనూ ఉన్నాను. రెండిట్లో ఎలా ఉన్నామంటే, నేను జాబ్ చేస్తున్నప్పుడే ఈ ఆస్ట్రాలజీ పాస్ అయిపోవడము, ఆస్ట్రాలజీ కొన్ని జాతకాలు చూస్తూ ఉండడం జరిగింది. అది పక్క పెడదామని మళ్ళీ ఒకసారి నేను వీడియో చెప్తాను. మీ జాతకాలు చూపించుకోవాలంటే నేను పూర్తి డీటెయిల్స్ పంపించండి. ఇంకా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడగచ్చు. మీ పేరు రీత్యా ఎటువైపు ఉంటే మీరు మంచి బాగా కలిసి వస్తుంది అనేది కూడా వాస్తులో ఉంటుంది. అది నక్షత్రాల మీద వాటి మీద ఏం ఆధారపడదు, మీ పేరు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు ప్రకారమే మీరు ఆ ఫేసింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఉంటాం కదా, ఆ వాటిలో ఎక్కడ ఉన్నా కూడా మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అద్భుతంగా ఉండాలి. ఆ ఇంట్లో ఉంటే మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసినది మాత్రం నేను తప్పకుండా పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. సరేనండి. ఇప్పుడు జూలై నెలలో మనం పరిష్కార మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పుకుందాం. 12 రాశుల వారికి ఏ పరిష్కార మార్గాలు చేసుకుంటే బాగుంటుంది, మనకున్నటువంటి బడ్జెట్లోనే, మనకున్నటువంటి దీంట్లోనే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పుకుందాం. యాక్చువల్గా ఆల్మోస్ట్ 13, 14 తారీఖు వరకు కూడా జ్యేష్ఠ మాసం ఉంటుంది. తర్వాత ఆషాఢ మాసం వచ్చేస్తుందండి. సో ముఖ్యంగా 13వ తారీఖుని మాస శివరాత్రి. అది చాలా పవర్ఫుల్. శివుడిని ప్రదోషకాల వేళలో ఎవరైతే అభిషేకాలు చేయించుకుంటారో లేదా పూజిస్తారో వాళ్ళకి అంతులేని సంపదలు, అన్ని కోరికలు నెరవేరడాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, పెళ్లి సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఖచ్చితంగా తీరిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా 14వ తారీఖు మంగళవారం అమావాస్య. ఆ రోజు పితృదేవతలకు ఇష్టమైన రోజు అండి. సో తర్పణాలు అంటే పెద్దవాళ్ళు లేని వారందరూ కూడా తర్పణాలు చేస్తే పితృదేవత సంతోషించి మనకి సంతతిని కలిగేటట్టుగాను, మనకి ధనప్రాప్తి కలిగేటట్టుగాను, ఉన్నతంగా రాణించేట్టుగాను, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండేట్టుగాను వాళ్ళు జీవిస్తారు. ప్రతి అమావాస్యకి కూడా గురువుగారు కూడా చెప్తుంటారు మనకి. అలాగే మనం కూడా ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు తర్పణాలు చేసుకుని ఉంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా అమావాస్య పూట కూడా ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్లో కూడా చేస్తుంటారండి. లేకపోతే అమ్మవారికి హోమాలు చేస్తుంటారు. ఎక్కడ హోమాలు చేసినా వదలద్దు మీరు. పైగా అమావాస్య పూట చేసే హోమాలు పరమ ఫలితాలు ఎక్కువ ఇస్తాయి, చాలా పవిత్రమైనవి. కాబట్టి మీరు ఎక్కడ హోమాలు చేసినా, అంటే హోమాలు అంటే చండీ హోమం చేస్తూ ఉంటాం కదా, అలా అటువంటి చేసిన ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తారు. మనకి యూసఫ్గూడలో ఆంజనేయ స్వామి కూడా ఉంది, అక్కడ కూడా చేస్తూ ఉంటారు. కేకేట్ హౌస్ దగ్గర బ్రహ్మాండంగా ఉంటుంది. అదొకటండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ ఇంపార్టెంట్ 17వ తారీఖు దక్షిణాయనం. దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి? సూర్య భగవానుడు తన దిశని మార్చుకుంటాడు. అంటే దిశను మార్చుకోవడం అంటే కర్కాటక రాశిలో రవి ప్రవేశిస్తే దక్షిణాయన పుణ్యకాలం అని, మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం. అంటే ఉత్తరాయణం అంతా మొత్తం కూడా తిరిగి ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసాడు. సూర్య భగవానుడు 17వ తారీఖున వచ్చేస్తున్నాడు. అంటే అక్కడి నుంచి మనకి దక్షిణాయనం పెరుగుతూ ఉంటుంది. ఆ రోజు కనుక చేసే పూజలు, దానాలు, స్నానాలు ఇవన్నీ విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. పైగా ఆ రాత్రి ఎక్కువను పగలు తక్కువగా మనకు ఉండే సమయాలుగా ఉంటాయి. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సూర్య భగవానుడు యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. కర్కాటక రాశిలో మనకి సూర్య భగవానుడు ఉన్నాడంటే చేసే దానాలు, హోమాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆ తర్వాత పౌర్ణమి కూడా వస్తుంది. పౌర్ణమి పూట చేసే ఫలితాలు, అమావాస్య పౌర్ణమి పూట అమ్మవారు పూజించడాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా మీకు ఇష్టమైన దేవుడిని, శివుడి అభిషేకాలు, విష్ణుమూర్తి పూజలు, అమ్మవారి దర్శనాలు చేసుకోవడం వలన అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా కాలసర్ప దోషం నుంచి తప్పించుకోవడానికి కూడా మనకి అవకాశాలు బాగుంటాయి. అందరికీ శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.